హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి గోధుమ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది బాగా పులిసే పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు లేకపోతే ఇన్ కేస్ మీరు నార్మల్ పెరుగునైనా తీసుకోవచ్చు. దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని, ఈ జీలకర్ర బదులు మీరు సోంపు వేసిన చాలా టేస్ట్ వస్తుందండి, స్మెల్ అనేది. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా వేస్తున్నానండి. దాంట్లోకి ఏ కప్పుతో అయితే మీరు పెరుగు తీసుకున్నారో ఆ కప్పుతో ఏంటి ఇక్కడ గోధుమ పిండి తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దాని బదులు మీరు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా సరిపోతుంది. దాంట్లోనే చిటికెడు సోడా కూడా తీసుకోవాలండి, వంట సోడా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ముందుగానే వాటర్ వేయకుండా పెరిగేసాం కదండి, మెల్లగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువైపోతే పిండి అనేది జారుగా అయిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం 2 గంటలు నానబెడతాం కదండి, ఇలా చిక్కగా ఉంటేనే బాగా నానుతుంది. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపి ఒక 2 గంటల సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 2 గంటల సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా, పిండి అనేది ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బీట్ చేసుకుంటే పునుగులు అనేది చాలా ఫ్లఫీగా క్రిస్పీగా వస్తుందండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరొకసారి గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ వేసుకుంటే పునుగులు అనేది గోధుమ పిండితో చేస్తున్నాం కదండి, కొద్దిగా బయటగా క్రిస్పీగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని హీట్ చేసుకోవాలి. పునుగులు వేసే ముందు ఒక్కసారి చేయిని ఇలా తడుపుకోవాలండి. ఇలా తడుపుకుంటే పునుగులు వేసేటప్పుడు ఈజీగా చేతి నుండి ఊడొస్తుంది. ఆయిల్ అనేది హీట్ అయ్యాక పునుగుల్ని చిన్న ఉండల్లాగా వేసుకోవాలి. చేయి తడుపుతూ ఇలా చిన్న బౌల్స్ లాగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెడుతూ అడ్జస్ట్ చేస్తూ పునుగులు అనేది బాగా ఆయిల్లో వేగనివ్వాలండి. ఇలా వేగాక ఆ ప్లేట్ లోకి తీసుకోవడమే. అలానే మిగతా పిండిని కూడా వేసుకోవాలండి. ఇలానే అన్ని చేసుకోవాలండి. చూసారు కదండి, పునుగులు అనేది రెడీ అయిపోయింది విత్ పల్లీ చట్నీ. చూడండి లోపలికి గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చిందో పునుగులు అనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.